హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే డ్రైవింగ్ బ్లాగ్స్. అందరూ ఇలా ఉన్నారు. ముందు రోజు ఖమ్మం ట్రిప్ అయితే అయిపోయిన తర్వాత నేనైతే డైరెక్ట్ హైదరాబాద్ వచ్చాను. లాస్ట్ టైం మనకి ఖమ్మం ట్రిప్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి ఒక చిన్న లోడ్ అయితే తీసుకొని వచ్చాను. బట్ ఈసారి అయితే అలా కాదు. మనకేంటంటే ఆల్రెడీ ఇంకొక లోడ్ రెడీ ఉంది కాబట్టి నేనైతే ఎంటీ వెహికల్ హైదరాబాద్కి అయితే వచ్చేసాను అనమాట. వచ్చేదారిలో మనకైతే నిద్ర వచ్చేసింది. నైట్ అయితే వెహికల్ ఆపేసుకొని డైరెక్ట్ మనమైతే హైదరాబాద్కి అయితే వచ్చేసాం అనమాట. 11 AM వరకు అయితే మనం హైదరాబాద్కి రీచ్ అయినాం. ఆల్మోస్ట్ 12 వరకు మనం లోడింగ్ పాయింట్లో అయితే వెహికల్ ప్లేస్ చేసినాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం వెహికల్ ప్లేస్ చేసే టైంకి అయితే ఒక వెహికల్ అయితే అన్లోడింగ్ కోసం అయితే వచ్చిందనమాట. అది ట్రైలర్. ఆల్మోస్ట్ మీకు కనిపిస్తుంది, ఫుల్ వెహికల్ అన్లోడింగ్ చేస్తున్నారు. మనం 12కి పెట్టినాం, వాళ్ళు 3 వరకు అయితే ఈ వెహికల్ అన్లోడింగ్ అవుతుంది. ఈ అన్లోడింగ్ అయిన తర్వాత మనకి వెహికల్ లోడింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి, అంటే మనకు వచ్చేసి వేరొక పికప్ కూడా ఉంది. సో ఈ లోపల అది కవర్ చేద్దామని చెప్పేసి నేను అయితే అక్కడికి అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే లోడ్ చేసుకొని మళ్ళీ ఇళ్ళదారిలో మనమైతే డీజిల్ కొట్టించుకొని మనమైతే రిటర్న్ బయలుదేరనమాట. సో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చే వారికి ఈ వెహికల్ అయితే ఆల్మోస్ట్ అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మన రావడం ముందు ఇంకొక వెహికల్ ఉంది. ఆ వెహికల్ అయితే లోడ్ చేసిన తర్వాత మనం చేస్తామన్నారు. సో ఇక అప్పటివరకు అయితే వెయిట్ చేస్తాను. అదొక అర్ధగంట అయిపోయింది అనమాట. ఇక ఆల్మోస్ట్ అప్పటికే 3:30 అయిపోయింది. వీళ్ళు స్టార్ట్ చేస్తే మన వెహికల్ లోడింగ్ కంప్లీట్ చేసే వరకే 4:30 అయిపోయింది. ఈ విధంగా మనం వెహికల్ పెట్టిన తర్వాత వీళ్ళు ఒక 40 మినిట్స్లో అయితే లోడింగ్ అయితే చేసేసారు. లోడింగ్ చేసిన తర్వాత మన వెహికల్ వచ్చేసి స్ట్రక్చర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆ స్ట్రక్చర్ కోసం అయితే వచ్చింది. మన వెహికల్ స్ట్రక్చర్ 20 feet కానీ 18 feet కానీ మనమైతే వేసుకోమన్నమాట. ఇది వచ్చేసి జస్ట్ ఒక 11 feet ఉంది. మా అంటే డోర్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఒక 5 feet హైట్ వస్తుంది. మనం వెహికల్ లోపల పెట్టుకోవచ్చు కాబట్టి సరే అని చెప్పేసి అదైతే మనం వేసుకున్నాం. ఈ విధంగా అయితే లోడ్ వేసుకున్న తర్వాత మన వెహికల్ అయితే బయలుదేరింది హైదరాబాద్ టు హన్మకొండ. ఇదనమాట మన టోటల్ లోడు. సో ఈ విధంగా నేను ఇది స్ట్రక్చర్ కూడా కవర్ చేసుకొని బయలుదేరితే ఆల్మోస్ట్ నాకైతే 6 అయితే అయిందనమాట. నేనైతే 6కి బయలుదేరాను. కస్టమర్కి అయితే చెప్పాను వచ్చేవరకు 9:30 అవుతుందని చెప్పేస్తాను. సరే అని చెప్పేసి కస్టమర్ కూడా వెయిట్ చేశారు. ఈ విధంగా అయితే వెళ్ళేదారిలో మనకైతే అన్ని విగ్రహాలు అయితే కనిపించినాయి అనమాట. మనకి గణపతి అయిపోయింది, ఫెస్టివల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అయితే ఇదే ఫెస్టివల్ కాబట్టి ఘోరంగా అయితే కనిపించినాయి. రిటర్న్లో కూడా నాకైతే విపరీతంగా అయితే బండ్లు హైదరాబాద్ నుంచి అయితే ఇటు వచ్చే విగ్రహాలు తీసుకుని వచ్చే బండ్లు అయితే కనిపించినాయి అనమాట. ఇక మొత్తానికైతే మనం నిమ్మలంగా బయలుదేరి సేఫ్గా అయితే చేరుకున్నాం అనమాట. చివరికి అయితే ఇక్కడైతే 2 pointsలో అయితే అన్లోడింగ్ చేయించుకున్నారు. ఇది వచ్చేసి సెకండ్ పాయింట్ అనమాట. ఈ విధంగా అయితే అన్లోడింగ్ చేశారనమాట. ఈ ట్రిప్ ఫేర్ వచ్చేసి ఖమ్మం ట్రిప్ మీద ఒక 1000 రూపాయలు అయితే తక్కువ ఉంటుంది అనమాట. నా రెగ్యులర్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖమ్మం ట్రిప్ ఫేర్ ఎంత అనేది అయితే ఐడియా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే రిటర్న్ హైదరాబాద్కి అయితే బయలుదేరాను. కానీ దారిలో నిద్ర వచ్చేస్తే పడుకున్నాను అనమాట. పొద్దున్నే లేచి అయితే బయలుదేరదామని చెప్పేసి వెయిట్ చేశాను. ఈ విధంగా ఇంత లాంగ్ వచ్చినా కూడా ఆకుండా పోవడానికి వచ్చేసి రీజన్ వచ్చేసి నాకు లోకల్లో ఒక ట్రిప్ ఉందన్నమాట. రేపు మార్నింగ్ దాని గురించి అప్డేట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మరిన్ని వీడియోస్.